హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5న అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయం. ఆమె మరణంతో తమిళనాడు కన్నీటి సంద్రమైంది. ఆమె అంత్యక్రియలు కూడా ముగిశాయి. ఆమె మరణానికి కొద్ది గంటల ముందు అన్నా డీఎంకేలో చాలా రాజకీయాలు నడిచాయి. ప్రజాప్రతినిధులు ఆమెను చూడటానికి వెళ్లిన ఆసుపత్రిలోనే రాజకీయ భేటీలు జరిపారు. తదుపరి సీఎంగా ఎవరిని ప్రతిపాదించాలనే విషయంపై చాలా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో జయలలిత స్నేహితురాలు శశికళ చక్రం తిప్పినట్లు తెలుస్తుంది. మెజార్టీ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునేందుకు శశికళ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పన్నీరు సెల్వంకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉండడంతో ఆమె పాచిక పారలేదు. ఇదిలా ఉంటే ఏ4 పేజీల మీద శశికళ తనకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించినట్లు స్వయంగా సంతకం పెట్టిన ఓ ఎమ్మెల్యేనే తెలిపారు. వాటిని ఆధారాలుగా చూపిస్తూ విభేదాలు తలెత్తిన సందర్భంలో ఎదురు తిరిగేందుకు శశికళ ఇలా సంతకాల సేకరణకు పూనుకుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలన్నిటినీ పరిశీలిస్తే అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు తలెత్తడం త్వరలోనే మనం చూస్తాం. ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు జయలలిత చనిపోవడానికి కారణాలు ఎవరు చెప్తారో కొన్ని కోట్ల మంది ప్రజలు వేచి చూస్తున్నారు. ఆమె సహజంగా చనిపోయిందా? లేదా హత్య చేయబడ్డదా అనే విషయాలు ఆమెకు సంబంధించిన ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని లాభ పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న ఈ యొక్క డెత్ మిస్టరీని ఛేదించి మనకు నిజాలెప్పుడు తెలుస్తాయో ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి. ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్! జై హింద్.